అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పిన విషయం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకుండే చాలా డౌట్స్ క్లియర్ చేసేస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనతో మాట్లాడేదానికి డాక్టర్ రీచా జైన్ వచ్చినారు. తన ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకుంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చినారు. అందరికీ నమస్కారం. మేడం నాకు ముందు నుంచి పరిచయం ఉన్నారు. మా సిస్టర్కి 2 డెలివరీస్ ఇక్కడే చేసున్నారు. సో నేను కన్సీవ్ అయినాక మేడం దగ్గరే చేయించుకున్నాను. బాగా చూశారు మేడం, అంతా సపోర్ట్గా చూసుకున్నారు, అంతా బాగా ఉన్నారు. ప్రతి ఒక్క యాక్టివిటీ క్లాస్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. చాలా నెగిటివిటీ ఉండింది నా దాంట్లో. మేడం వాళ్ళంతా నన్ను పాజిటివ్గా చేంజ్ చేసి నా జర్నీ ఇంతవరకు బాగా తెచ్చుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో నేను 3rd మంత్ తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నా ఎన్విరాన్మెంట్లో చాలామంది నెగిటివ్గా చెప్పేవాళ్ళు. ఇలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు కూడా కొంచెం భయం ఉండేది. సో వాళ్ళకి ఎవరికి అబార్షన్ అయింది, అది ఇది అని చెప్పి నేను అంత మైండ్లో తీసుకోలేదు, నాకు ఇలా అవుతుంది ఏమోని. బట్ నా సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఓకే ఓకే. సో కొంచెం ప్రతి ఒక్క 7 డేస్కి మేడం దగ్గర వచ్చేదాన్ని, విజిట్ చేసేదాన్ని. లోవర్ అబ్డామిన్ పెయిన్ అని చెప్పి, పెల్విక్ ఏరియాలో ప్రెషర్ ఉందని చెప్పి. సో శాంతా మేడం ఒకసారి కౌన్సిలింగ్ తీసుకున్నారు నా దగ్గర. ఎక్కడేమైనా వినున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా అబార్షన్స్ జరిగాయా అని అడిగారు. అదంతా ఏం లేదు మేడం అని చెప్పాను. అది నువ్వు ఆలోచించలేదు, బట్ నీ దాంట్లో ఫీడ్ అయిపోయింది అది. ఓకే. సో అదేం కాదు, ఫ్రీగా ఉండు. బట్ 4th మంత్ నుంచి మేడం మీరు నన్ను యాక్టివిటీలో పిలిచారు. ప్రతి ఒక్క దాంట్లో చేసుకున్నాను. బాగా డాన్స్కి, డ్రాయింగ్ క్లాసెస్ అన్నీ చేసుకున్నాను. సుధా మ్యామ్ పాజిటివ్గా చెప్పేవాళ్ళు అంతా. సో ప్రతిదీ నేను 8 మంత్స్ అన్నీ ఫాలో అయ్యాను, వాటర్ థెరపీ కానీ అన్నీ. సో ఒక మంచి పాజిటివ్లో వచ్చేసాను నేను. ఓకే. సో యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ నాకు మేడం బాగా ఇమ్యూనిటీ తక్కువ, ఫీవర్ వచ్చేది. 6 మంత్స్కి ఒకసారి టైఫాయిడ్ అది వచ్చేది. ఓకే. సో నేను నా బేబీకి చెప్తున్నాను, ఈ 9 మంత్స్ వరకు మనం ఏ ఒక్క మెడిసిన్ తీసుకోకూడదు. నేను తీసుకోను, మైగ్రేన్ కూడా ఉన్నింది. సో ఒక మెడిసిన్ నువ్వు తీసుకోదు, నేను కూడా తీసుకోను. నువ్వు నాకు మెడిసిన్, నేను నీకు మెడిసిన్ అని చెప్పేదాన్ని. ఒక్క మెడిసిన్ కూడా నేను తీసుకోలేదు. ఈవెన్ ఐరన్ టాబ్లెట్స్ మేడం ఇచ్చినా కూడా నేను తీసుకోలేదు. గమ్మీస్ ఇచ్చారు, అది తీసుకున్నాను. ఓకే. అలాగా నాకు హిమోగ్లోబిన్ కూడా తక్కువ వచ్చింది. సో బేబీకి చెప్పుకున్నాను, మనకి ఇట్లా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మెడిసిన్ అయితే తీసుకోను. సో మీరు చెప్పారు డైట్ ఫాలో అవ్వండి అని. 1 వీక్లో నా హిమోగ్లోబిన్ 9 నుంచి 11కి వచ్చింది. మీరు చెప్పిన ప్రతి ఒక్క డైట్, ప్రతి ఒక్క జ్యూస్, ప్రతి ఒక్కటి ఫాలో చేశాను. ఎక్సర్సైజ్ కానీ ప్రతిదీ, యోగా నుంచి ఎక్సర్సైజ్ కానీ యాక్టివ్గా ఉన్నాను మ్యామ్. నేను 9 మంత్స్ బెడ్ రెస్ట్లో లేను, ఏమీ లేను. ప్రతి దాంట్లో యాక్టివిటీ ఉన్నాను. ప్రతి ఒక్క క్లాస్లో నేను వచ్చాను, ఇన్వాల్వ్ చేశాను. చాలా బాగా అనిపించింది. సో ఏం యాక్టివిటీ వల్ల మీకు ఏం బెనిఫిట్ అయింది? ఇప్పుడు డ్రాయింగ్ చేయడం, నేను డ్రాయింగ్ చేసేదాన్ని, ప్రతిసారి నా బేబీ కిక్ చేసేది. ప్రతి ఒక్క ఆ క్లాస్లో నాకు బాగాలేదు అయినా నేను వెళ్ళకూడదు అనుకున్నాను, బట్ నా బేబీ కిక్ చేసేది, వెళ్ళాలి వెళ్ళాలి అని. ఓకే ఓకే. సో మేడం పాజిటివ్గా చెప్పినప్పుడు నా బేబీ కిక్ చేసేది, చాలా బాగా కిక్ చేసేది. ప్రతి ఒక్క డాన్స్లో కానీ అని ఒక యాక్టివిటీలో బాగా చేసింది. గ్రూప్గా చేసినప్పుడు చాలా బెనిఫిట్గా ఉన్నింది. ఏం బెనిఫిట్ అంటే అందరు షేర్ చేస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో నాకు ఇది భయం ఉంది, అది భయం ఉంది అని చెప్పి కొంతమంది ఇది చెప్తారు, నాకు అది ఉంది, ఇది ఉంది. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇది నాకు కూడా ఉన్నింది అని. సో చాలా బాగా ఉన్నింది మ్యామ్. సో అందువల్ల యాక్టివిటీ గ్రూప్గా చేసి చాలా బాగా ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తూ మనం వాళ్ళతో షేర్ చేస్తూ, అంటే మనకు అనిపించేది కాదు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నామని కూడా అనిపించేది కాదు.
సో దానివల్ల కొద్దిగా డౌట్ భయం అంతా కూడా చాలా పోయింది మ్యామ్. నేను ఇక్కడ చెప్పింది నేను ఇంట్లో కూడా ఫాలో అయ్యాను 8 months. వాటర్ థెరపీ ఎర్లీ మార్నింగ్ చేసేదాన్ని, పాజిటివ్ గా చెప్పుకునేదాన్ని. థెరపీ ఎట్లా చేస్తారు అది చెప్పండి అందరికి. వాటర్ థెరపీ మీరు ఫస్ట్ పాజిటివ్ గా అనుకోవాలి. మనం ఏమేమి అనుకోవాలి, ఫస్ట్ నా బేబీకి బ్లెస్సింగ్స్ చెప్పేదాన్ని. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నీ బ్రెయిన్ చాలా బాగా డెవలప్ అవుతుంది, నీ గ్రోత్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. తర్వాత థర్డ్ థింగ్, నువ్వు ఇలా క్యారెక్టర్గా ఇట్లా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఇలా బాగా ఉండాలి, ఫేర్గా ఉండాలి. సో మనం ఏమనుకుంటున్నాం అది. ఓకే. ఫోర్త్ వచ్చేసి నువ్వు ఎప్పుడు ఏడవకూడదు, అందరి దగ్గర పోవాలి. ఓకే. యూరిన్కి వాటికి పోయినప్పుడు సిగ్నల్ ఇవ్వాలి. సో ఆకలి ఉన్నప్పుడు ఏడవాలి. ఫీడింగ్ గురించి కూడా నా దగ్గర వచ్చిన పాలే నువ్వు తీసుకోవాలి, సరిపోతుంది, నీ దగ్గర సరిపోతుంది. ఓకే. అంతా బాగా ఇట్లా 4-5 ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. చెప్పి ఆ వాటర్ తీసుకుంటాను. ఆ వాటర్ నేను పాజిటివ్ గా అన్ని అనుకునేదాన్ని. ఇట్లా నీ గ్రోత్ చాలా బాగా డెవలప్ అవుతుంది కాదు, అవుతుంది. ఓకే. ఓకే. మనం పాజిటివ్ గా అనుకోవాలి, అవుతుంది అనుకోండి కాదు, అవుతుంది. గ్రోత్ కూడా చాలా బాగా ఉంది నీది, అన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అన్ని చాలా బాగా ఉంది. స్ట్రాంగ్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. నైట్ లెర్నింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. అంటే నువ్వు సింగర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పలేదు. నీ లెర్నింగ్ కెపాసిటీ చాలా బాగా ఉండాలి. అది ఉంటే నువ్వు ఏదైనా అవుతావు పెద్ద తర్వాత. అది నీ దాంట్లో స్కిల్స్ ఉండాలి, లెర్నింగ్ కెపాసిటీ. ఓకే. ఓకే. సో నైట్ స్లీప్ గురించి ఏమైనా? నైట్ స్లీప్ గురించి చెప్పాను. నువ్వు నిద్రపోవాలి, బాగా నిద్రపోవాలి, డే టైం యాక్టివ్ ఉండాలి. సో ఇప్పుడు డెలివరీ అయినాక 2-3 days నుంచి కొంచెం డిస్టర్బ్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు డే ఏంది నైట్ ఏంది. సో నేను 4th day నుంచి డిశ్చార్జ్ అయినాక నుంచి చెప్తున్నా, ఐ టు ఐ కాంటాక్ట్ చేశాక ఇది డే, ఇది ఆఫ్టర్నూన్, ఇది నైట్. నువ్వు పడుకోవాలి, నైట్ పడుకోవాలి, ఇది మధ్యాహ్నం అందరితో ఆడుకోవాలి అని అదే సేమ్ ఫాలో అవుతుంది మ్యామ్. 10కి నిద్రపోతుంది, మార్నింగ్ 4 o'clockకి లేస్తుంది. అది కూడా నా యోగా టైం కాబట్టి అది కూడా లేస్తుంది, 4-4:30కి లేస్తుంది. మళ్ళీ పాలు తాగి నిద్రపోతుంది. సేమ్ అదే టైం నేను ఏదైతే ఎట్లాగో యాక్టివ్ ఉన్నానో నా ప్రెగ్నెన్సీ టైంలో సేమ్ అదేగా ఫాలో అవుతుంది నా బేబీ కూడా. మెడిటేషన్ ఏమైనా చేస్తున్నా? మెడిటేషన్ నేను ప్రతిసారి ఒక విజిట్కి వచ్చినప్పుడు మెడిటేషన్ మేడం చెప్పేవాళ్ళు, ప్రతి దాంట్లో నేను క్లాస్లో ఫాలో అయ్యాను. ప్రతి టైం బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ ప్రతిదీ నేను ఫాలో అయ్యాను మ్యామ్. ఓకే. ఓకే. సో అది ఏమైనా యూజ్ అయిందా? చాలా యూజ్ అయింది మ్యామ్. నా డెలివరీ టైంలో నేను యాక్చువల్లీ 48 hours లేబర్ పెయిన్, 2 days పెయిన్, నేను మైల్డ్ కాంట్రాక్షన్స్, చాలా పెయిన్తో ఉన్నాను. బేబీకి చెప్పాను సన్న నొప్పులు రావాలి, ఈజీ అండ్ నార్మల్ సేఫ్ డెలివరీ కావాలి అని చెప్పాను. మధ్యలో వాన ఉనింది అక్టోబర్లో. ఇప్పుడు నువ్వు రాకూడదు, 9 months లో చాలా వర్షం ఉంది, మనం పోలేము, నాకు వాన అంటే ఇష్టం లేదు, మనము తర్వాత తగ్గాక తర్వాత పోదాము, తర్వాత రావాలి. 21st మా వదినకి శ్రీమంతం ఉంది, తను కూడా వచ్చింది వాళ్ళ. సో అమ్మాయి కూడా ప్రెగ్నెంట్, ఇక్కడ నెల్లూరులోనే ఉంటది. అమ్మాయికి శ్రీమంతం ఉంది, వదినకి ఇవాళ రాకూడదు నువ్వు, పెయిన్స్ 23rd నుంచి 24th నా డ్యూ డేట్ November 1st ఉండేది దీపావళి. 24th నుంచి నువ్వు 31st వరకు ఎప్పుడైనా రా అని చెప్పాను. 24th నాకు పెయిన్ స్టార్ట్ అయింది. వచ్చాను, నైట్ నేను అడ్మిట్ అయ్యాను. సో మేడం మీరు బాగా చూసుకున్నారు. మళ్ళీ మార్నింగ్ నీ సర్విక్స్ రాయిపోయింది, డైలేట్ అవ్వలేదు, ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసిరా, ఇంకేమైనా వాటర్ బ్రోక్ కానీ ఏమైనా ఉంటే మళ్ళీ వచ్చేయన్నారు. ఇంకా నైట్ నుంచి మళ్ళీ మైల్డ్ కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. 48 hours నేను లేబర్ చూశాక నాకు C-section జరిగింది. బట్ నేను గిల్ట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, చాలా హ్యాపీ అనుకున్నాను. బికాస్ నాకు దానివల్ల ఫైబ్రాయిడ్, నా బేబీ సపోర్ట్ చేసింది, దానివల్ల నాకు ఫైబ్రాయిడ్ కూడా వచ్చేసింది. C-section వల్ల నాకు వచ్చేసింది, ఫైబ్రాయిడ్ తీసేసారు. నా బేబీ నాకు చాలా సపోర్ట్ చేసింది. సో అది చాలా బాగా. సో అప్పుడు మీరు నార్మల్ అవ్వాలి, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ అవ్వాలి. ఒకవేళ అవసరం అయితే C-section అది కూడా నేను day 1 మిమ్మల్ని నేను ఎవ్రీ విజిట్ కి వచ్చేదాన్ని కదా మ్యామ్, 7 days కి ఒకసారి వచ్చేదాన్ని, చిన్న కంప్లైంట్ తో వచ్చేదాన్ని. బికాస్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నాకు భయం ఉండేది అది. సో మీరు చెప్పారు అదేం లేదు, ఇంకా నేను బేబీకి చెప్పుకున్నాను. మీరు చెప్పారు టాక్ టు బేబీ చేయి, ఫీల్ తో చెయ్యాలని, ఇట్లా నువ్వు పడుకో, నువ్వు ఇట్లా ఏడవద్దు, అది లేదు. ఫస్ట్ నేను అట్లానే చేశాను. బికాస్ 3 months వరకు నాకు ఆ ఫీల్ రాలేదు. సో 4th month నుంచి నేను ఫీల్ చేసి టచ్ చేసి చెప్పాను, ఇలాగా నువ్వు చేయాలి, నాకు సపోర్ట్ చేయాలి, నేను ఒక మెడిసిన్ కూడా తీసుకోను,
హాస్పిటల్ స్టాఫ్ కూడా చెప్తున్నారు ప్రతి 7 daysకి ఒకసారి వస్తున్నావు నువ్వు ఆ బేబీకి టచ్ చేసి చెప్పు. ఇంకా నేను బేబీకి చెప్పుకున్నా గట్టిగా, మేడం ఇచ్చిన అపాయింట్మెంట్ నెక్స్ట్ 1 monthకే పోవాలి మనం అని చెప్పి. సో నేను టచ్ ఫీల్ తో చెప్పాను. నెక్స్ట్ 1 monthకి నేను వచ్చాను ఆ రోజు. అప్పటి నుంచి నాకు నమ్మకం వచ్చింది, బేబీ రెస్పాండ్ అవుతుంది. సో నేను ప్రతి ఒక్క చిన్న బాట చెప్పేదాన్ని బేబీకి, బయటకు వెళ్తున్నావు నువ్వు నాకు సపోర్ట్ చేయి, షాపింగ్కి వెళ్తున్నావు నువ్వు నాకు సపోర్ట్ చేయి, ప్రతి దానికి నేను అట్లా చెప్పేదాన్ని బేబీకి. ఏ ఒక్క యాక్టివిటీ చేసినా ఏదొకటి తినినా బట్ బేబీకి చెప్పేదాన్ని, ఇది నీ మంచి కోసం నేను తింటున్నాను, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ కోసం తింటున్నాను, మన ఇద్దరి కోసం తింటున్నాను. ప్రతిదీ ఇట్లా నీకు ఇష్టమైనది కూడా తినేదానివా? ఇష్టమైన నా క్రేవింగ్స్, నాకు జంక్ ఫుడ్, బట్ మీరు చెప్పారు బయట ఫుడ్ అవాయిడ్ చేయి. నేను 9 months నేను బయట ఫుడ్ ఒకటి కూడా తీసుకోలేదు, ఇడ్లీ దోశ తీసుకున్నాను అంతే. బట్ నేను టైఫాయిడ్ నాకు ఫ్రీక్వెంట్ గా వచ్చేది. మా హస్బెండ్ కూడా చెప్పేవాడు బయట ఫుడ్ 9 months వద్దు వద్దు వద్దు. సో నా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మా ఇద్దరం బేబీ టాక్ టు బేబీ చేసేవాళ్ళం నైట్, ప్రతి దానికి సాంగ్స్ వినేవాళ్ళము, అది కిక్ చేసేది. ఇప్పుడు కూడా సాంగ్ పెడుతున్నారా? ఇప్పుడు కూడా సాంగ్ పెట్టంగానే కామ్ అయిపోతుంది, ఇట్లా వింటది, చాలా వింటది. 1 hour దేవుడు సాంగ్స్ పాటలు వినాలి అంటే వినాలి, మార్నింగ్ కామ్ గా వింటది. ఇప్పుడు కూడా యూట్యూబ్ లో గానీ నేను గానీ పాట పాడినా కూడా ఇట్లా వింటది, చాలా బాగా వింటది. అండ్ మీ హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు ఎప్పుడైతే విజిట్ చేస్తానో లోపలికి వచ్చేదాన్ని ఫ్రెండ్లీగా ఉన్నారు మేడం. అది ఒక అనిపించలేదు ఒక హాస్పిటల్కి వచ్చాము అని, ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకున్నారు కదా. అండ్ ప్రతిసారి నేను నైట్ టైం కానీ మార్నింగ్ టైం ఎప్పుడన్నా ఫోన్ చేసేదాన్ని, ప్రతి దానికి బాగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి దానికి నా లేబర్ పెయిన్ స్టార్ట్ అయినా కూడా నైట్ టైం 2 o'clockకి అరుణ మేడం కానీ సిస్టర్స్ కానీ బయటే ఉన్నారు. ప్రతి ఒక్క 15 minutesకి నేను పిలుస్తున్నాను, ఇట్లా ఉంది ఎలా ఉంది, బట్ వాళ్ళు ఇరిటేట్ చేయకుండా బయటే కూర్చున్నారు, నంబర్ ఇచ్చిపోయారు, నీకేమైనా అది ఉంటే చెప్పు అని. మీరు కూడా మాట్లాడారు 2 o'clockకి ఫోన్ చేసి నైట్, చాలా బాగుంది, నీకు మీ బేబీ సపోర్ట్ చేస్తుంది, ఏం కాదు రిచా. అయితే ఎవరు ఇట్లా 2 o'clock నిద్ర ఎవరు అట్లా చెప్పరు, బట్ చాలా బాగా జరిగింది. అనుకున్న రెండిటికి ప్రిపేర్ అయ్యాను, నార్మల్ అయినా సి సెక్షన్ అనేది ఫెయిల్యూర్ ఏం లేదు. నేను డిశ్చార్జ్ చేసినప్పటి నుంచి 3rd day నుంచి 4th day నుంచి నా పని నేను చేసుకుంటున్నాను, అనిపించలేదు. అండ్ ఒకటి భాస్కర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు సార్ ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు ఎంత బాగా చూసుకున్నారు అంటే ఓటీలో కూడా నాకు ఏడుపు వచ్చేసింది, నీకేం కాదు నాన్న, నీకేం కాదు, నేను చూసుకుంటాను. సార్ ఇచ్చిన ఎపిడ్యూరల్ ఇచ్చారని కూడా నాకు అర్థం కాలేదు, ఇచ్చేశారు బట్ నేను అనుకుంటున్నాను ఇంకా ఇవ్వాలి, పెయిన్ అవుతుంది ఏమో అని. సార్ ఇచ్చారా అంటే ఎప్పుడో ఇచ్చేసాను అని చెప్పారు. నాకు అర్థమే కాలేదు అస్సలు, ఒక్క జస్ట్ నీడిల్ పెయిన్ కూడా అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం డాక్టర్ అండర్ మేడం దగ్గరకు వచ్చినప్పుడు నాకు అసలు ఐడియా లేదు, బట్ మా వైఫ్ వాళ్ళ అక్క ఇద్దరు పిల్లల డెలివరీస్ ఇక్కడే జరిగింది. సో ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము. ప్రెగ్నెన్సీ ముందర కూడా మేము ఫైబ్రాయిడ్ ఇష్యూ ఉన్న వల్ల చాలా డాక్టర్స్ మాకు సర్జరీ చేయమన్నారు. సో మేము కొంచెం టెన్షన్లో ఉన్నాం, బట్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఒక పాజిటివ్గా వితౌట్ సర్జరీ మెడిసిన్స్తోనే మీకు ప్రెగ్నెన్సీ అయిపోతుంది, ఏం ఇష్యూ అవ్వదని ఆ నమ్మకంతో మనం స్టార్ట్ చేసాము. అండ్ బికాజ్ ఫార్చునేట్లీ మనకి అంత కన్సెప్షన్ జరిగింది అండ్ డెలివరీ అయిన దాకా మాకు ఏం ఇష్యూ ఏం అనిపించలేదు. సో మేము చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాం మేడంకి అడ్వైస్ ఇచ్చిన వల్ల, బికాజ్ అదర్ డాక్టర్స్కి చూపించినప్పుడు అందరూ సర్జరీనే చెప్పారు. సో అది చాలా మంచి అడ్వైస్ మాకు వర్క్ అయింది. ఇంకా యాజ్ అ హాస్పిటల్ అప్రోచ్ మాకు చాలా నచ్చింది. రైట్ ఫ్రమ్ డే 1 మాకు అంటే ప్రెగ్నెన్సీని ఎలా అప్రోచ్ చేయాలి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ అవుతాయి, ఇంకా బేబీ హెల్త్ మీద ఏం బెనిఫిట్స్ అవుతాయి, అవి కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల కూడా మాకు చాలా బెనిఫిట్ అయింది. అండ్ అంటే నెల్లూరులో కూడా ఒక ప్రాపర్ మొత్తం అప్రోచ్ ఉన్న ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్నది నాకు ఈసారి తెలిసింది. రైట్ ఫ్రమ్ డయట్ టు మీకు మెడిటేషన్ నుంచి ఎక్సర్సైజ్ నుంచి వీక్లీ ఫీడ్బ్యాక్ నుంచి నాకు కాల్స్ వచ్చేవి హాస్పిటల్ నుంచి, మీ వైఫ్ అంతా బాగా చేస్తున్నారా, తింటున్నారా, వస్తున్నారా, యాక్టివిటీ క్లాసెస్ జరిగేది.
సో యాజ్ అ ఫాదర్ నాకు చాలా లెర్నింగ్ ఉన్నింది. నాది ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయాలని తెలిసింది డాక్టర్స్ వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళ చెప్పిన అడ్వైస్ వల్ల. దానివల్ల చాలా హెల్ప్ అయింది మా వైఫ్కి ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్. కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు ఏదైనా కొంచెం పాజిటివ్గా అప్రోచ్ అయ్యాం మేము డాక్టర్స్ ఇచ్చిన అడ్వైస్ వల్ల. ఇంకా మంత్లీ మమ్మల్ని పిలిచేవాళ్ళు, అన్ని చెకప్స్ ఆటోమేటిక్గా చేసేవాళ్ళు. ఇన్ కేస్ మేము ఒకవేళ అదే పనిలో బిజీగా ఉన్నా మాకు కాల్స్ వచ్చేవి. సో ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా మాకు బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడైనా చిన్న ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా మనం కాల్ చేసినప్పుడు సిస్టర్స్ డాక్టర్స్ అందరూ బాగా ఎప్పుడు రెడీగానే ఉండేవాళ్ళు హెల్ప్ కోసం. సో మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఆండల్ డాక్టర్ మేడం దగ్గర. సో మేము అందరికి అదే అడ్వైస్ ఇస్తాం. మీకు ఒకవేళ మీకు మంచి డాక్టర్ విత్ నాట్ జస్ట్ యాజ్ అ సర్జన్ బట్ ఆల్సో మీకు ఒక అప్రోచ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రెగ్నెన్సీ నేర్పించడానికి డాక్టర్ ఆండల్ మేడం అందరికంటే బెస్ట్ ఉన్నారు నెల్లూరులో. నేను అందరికి అదే అడ్వైస్ ఇస్తాను. ఆల్సో వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ వల్ల నేను ఒక యాక్టివ్ రోల్ ప్లే చేశాను. డైలీ బేబీతో మాట్లాడడం కానీ స్టార్టింగ్లో నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించేది, బట్ ఓవర్ టైం యూస్ టు అయిపోయాం మేము. అండ్ ఓవర్ టైం బేబీ కూడా రెస్పాండ్ అయ్యేది. సో మాకు అది ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉన్నింది. ఇప్పుడు కూడా బేబీ డెలివర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక కనెక్షన్ లాగా అనిపిస్తుంది. మేబీ అది బికాస్ టాక్ టు బేబీ వల్ల. సో నా వాయిస్ వినినప్పుడు కొంచెం బేబీ కామ్ అవ్వడం కానీ, ఏమైనా మనకి బేబీ ఏడుస్తున్నప్పుడు మనం కొంచెం తెలిసిన మ్యూజిక్ మేము రెగ్యులర్గా ఒక సాంగ్ ప్లే చేసేవాళ్ళం డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ తర్వాత. అది వినిన తర్వాత కొంచెం కామ్ అయ్యేది బేబీ. సో ఓవరాల్ ఒక మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నింది. నాకు ఎక్కువ టెన్షన్ లేకుండా యాజ్ అ ఫాదర్ ఒక కన్సెప్షన్ నుంచి డెలివరీ దాకా ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. థ్యాంక్ యూ. బాండింగ్ బాగా చాలా బాగుంది మ్యామ్. మేము ముగ్గురం పక్కనే ఉంటే దానికి సేఫ్ అనిపించేసి అది కళ్ళు కూడా తెరవదు. కూడా కొంచెం నిద్రపోయేటప్పుడు మేము పక్కన ఉంటే కొంచెం ఓపెన్ కూడా ఫీల్ అవుతుంది. సో అట్లా డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నారు వీళ్ళిద్దరు నా దగ్గర ఉన్నారు అని చెప్పి ఇట్లా స్మెల్ చూస్తా ఇట్లా చూస్తా రెస్పాండ్ అవుతుంది. బాగా ఉంటుంది. ఒక్కసారి కూడా కళ్ళు తెరదు. మేము ఇద్దరం ఉన్నామంటే ఇంకంతే నిద్రపోతానే ఉంటుంది. మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎస్పెషలీ, ఎందుకంటే యాజ్ అ ఫాదర్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. సో చాలామందికి మీరు ఈ ఒక్కటి టాక్ టు బేబీ ఇక్కడ బయట చెప్పేవాళ్ళు తక్కువ. దీనివల్ల అడ్వాంటేజ్ చూశారు, బెనిఫిట్స్, మీ బేబీతో బాండింగ్, మీకు కూడా ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కదా. ఇప్పుడు బేబీతో మనం కనెక్ట్, అదర్వైజ్ యాక్టివ్గా లేకుండా ఏదో మనం ఒక ప్యాసివ్ స్పెక్టేటర్ లాగా ఉంటాం. అట్లా కాకుండా మోర్ నెంబర్ ఆఫ్ ఫాదర్స్ కూడా ఇది కరెక్ట్. నార్మల్ గా ప్రెగ్నెన్సీ అంటే మదర్ రోలే అనుకుంటారు, బట్ ఈసారి నాకు తెలిసింది బికాజ్ మా మదర్ ఫాదర్ టైం ఉన్నప్పుడు ఇదంతా లేదు. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నింది, ఒక ఇన్వాల్వ్మెంట్ అనిపించింది. లేకపోతే నార్మల్ గా మొత్తం మదరే చూసుకుంటారు, బట్ ఇన్ మై కేస్ డాక్టర్ అడ్వైస్ వల్ల మేము కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేసాము. అండ్ దానివల్ల మాకు బెనిఫిట్ అనిపించింది బేబీ హెల్త్ మీద కానీ. 9 months కూడా ఒక మెడిసిన్ కూడా తీసుకోలేదు మా వైఫ్. బట్ అంటే అప్పుడప్పుడు కొంచెం ఫీవరిష్ అలా అనిపించేది, కోల్డ్ కాఫ్ అనిపించేది. మేడం ఇచ్చిన ఒక మెంటల్ అప్రోచ్ వల్ల మా వైఫ్ వితౌట్ ఎనీ మెడికేషన్ అంతా ఫేస్ చేయగలిగింది. సో బేసికలీ ఒక ఫిజికల్ అప్రోచే కాకుండా మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో కొంచెం పాజిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే మనం ఏ సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయగలుగుతామని మేడం వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ దానివల్ల చేయగలిగాం మేము. సో అదొక పాజిటివ్ బెనిఫిట్ అనిపించింది బాగా. అండ్ కొంచెం మదర్ కూడా పెయిన్ లో ఉంటారు, అప్పుడప్పుడు డిప్రెస్ అయిపోతారు బికాస్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళలేరు, ఇంట్లోనే కూర్చోనాలి. అప్పుడు కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఫాదర్ది వాళ్ళకి కొంచెం ఒక మెంటల్ రిలీఫ్ అనిపిస్తుంది, దట్ నేను ఒక్కడనే లేను, నాతో ఎవరో సపోర్ట్ ఉన్నారు. సో అది కూడా చాలా హెల్ప్ అయింది. అండ్ ఫార్చునేట్లీ డెలివరీ అంతా బాగా అయింది. చాలా డాక్టర్స్, స్టాఫ్ అండ్ డాక్టర్స్ అందరు బాగా సపోర్ట్ చేశారు మాకు ఏ అవసరం ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్. ఒక్క నిమిషం రండి, సార్ కూడా మాట్లాడతారు. బట్ ఇదే మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మంది హస్బెండ్స్ సపోర్ట్ కావాలి ఈ విషయంలో. సో ఒక 1 step యూ విల్ టేక్ అండ్
టెల్ ఆల్ యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్. ఎందుకంటే హస్బెండ్స్కి మీ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం చెప్తేనే నెక్స్ట్ జనరేషన్కి విల్ గివ్ అ బెటర్ ఫౌండేషన్. నా డెలివరీ అయింది, అందరూ వస్తున్నారు నన్ను చూసేదానికి, అడుగుతున్నారు అందరూ ఎట్లా జరిగింది, ఎన్ని హవర్స్ లేబర్కి వెళ్ళావు. నేను అందరికి టాక్ టు బేబీ అండ్ ఇలా నన్ను హాస్పిటల్లో ఎంత బాగా చూసుకున్నారు ఇట్లా చెప్తే, అవునా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇవాళ నేను వెళ్తాను, విజిట్ చేస్తాను మేడం దగ్గర, ఇట్లా అపాయింట్మెంట్ రాయించుకో, అది ఇది ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు ఎట్లా జరిగింది, టాక్ టు బేబీ. నేను టాక్ టు బేబీ, ఇంకేం లేదు మేడం, టాక్ టు బేబీ, మేడం టాక్ టు బేబీ, అదే చెప్తున్నాను. ఏం జరిగినా నా 9 months నా బేబీకి నేను చెప్పేదాన్ని, అది నన్ను రెస్పాండ్ చేసి ప్రతి ఒక్క దాంట్లో. మా అత్త వాళ్ళు కూడా, నువ్వు నీ బేబీకి చెప్పు, నువ్వు ఫలానా టైంలో రావాలి, ఇప్పుడు వద్దు 9 months. మా అత్త కొంచెం భయం ఉండేది, అంటే 7 months ప్రీమెచ్యూర్, అంటే చాలా పక్కన పైకి కింద చాలా మందికి ప్రీమెచ్యూర్ బేబీ అయింది, మనకు అట్లా అవ్వకూడదు, మనకు డేస్ అని 9 months వరకు 37 weeks కంప్లీట్ అయితే చాలు, అది ఇది అని. నీ బేబీకి చెప్పు అలా ఈ టైంలో రావాలి, అది రావాలి. నేను చెప్పాను 24th రావాలి, 24th వచ్చింది నా బేబీ. ఇంకోటి ఏంటంటే ఈ సి సెక్షన్ మనస్ఫూర్తిగా అబ్సర్వ్ చేసింది కాబట్టి సర్జరీ చేసినా ఏం నాకు అసలు కంప్లైంట్ లేదు. నాకు అసలు సి సెక్షన్ జరిగిందనే నాకు తెలియదు. నేను ఇంకా నాకు వజైనల్ బర్త్డే జరిగింది అనుకుంటున్నాను. ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. వాకింగ్ ఫ్రమ్ డే 4th నుంచి నేను వాక్ చేస్తున్నాను. అంటే మేడం చెప్పలేదు, బట్ నేను చేశాను. డిశ్చార్జ్ అయిన పక్కన రోజు నుంచి అన్ని నా బేబీకి నేనే ఫీడ్ చేపిస్తున్నాను. ఇంకా సరిపోతే బాటిల్ ఫీడ్ కూడా పెడతాను, కాంబినేషన్ పెడుతున్నాను. అదంతా కేర్ టేకర్ నేను చేస్తాను అంటది. లేదు అన్ని నేను చేసుకుంటాను కూర్చొని. నీకు నడువు నొప్పి వస్తుంది, నువ్వు బాలింతది, అదంతా పర్లేదు అన్నీ నేను చేసుకుంటాను. నాకు అసలు సి సెక్షన్ జరిగిందనే అర్థం కావట్లేదు, నా పెయిన్ అనేది నాకు ఫీల్ అవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా సార్. మాట్లాడు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐ యూస్ టు హియర్ లాట్ అబౌట్ యూ. మా వాళ్ళు చెప్పేవాడు మీరు యాక్టివిటీకి వచ్చి ఎట్లా చేసేవాళ్ళు. ఒక మంచి డాక్టర్ దొరకాలని పేషెంట్ ఎట్లా అనుకుంటారో, ఒక మంచి పేషెంట్ దొరికినప్పుడు కూడా విల్ బి వెరీ హ్యాపీ. బికాస్ మా మైండ్లో ఏమేమి ఉందో అది మీ ద్వారానే జరుగుతుంది మీరు ఫాలో అయినప్పుడు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ ప్రపంచంలో వచ్చిన చేంజెస్లో మనకి బ్రెయిన్ 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి, లెఫ్ట్ హెమిస్ఫియరు, రైట్ హెమిస్ఫియర్. లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటే ఇట్ ఈస్ మోర్ ఫర్ స్పెసిఫిక్స్, మ్యాథమెటిక్స్, ప్రెసిషన్, ఇంకా అది చేయాలి ఇది చేయాలి, మైన్యూట్ థింగ్స్. రైట్ హెమిస్ఫియర్ ఈజ్ మోర్ ఫర్ రిలేషన్షిప్స్, లుకింగ్ ఎట్ ఎనీథింగ్ ఇన్ ఎ హోలిస్టిక్ వే, మొత్తం చూసేది. ఒక రకంగా చెప్పాలనుకుంటే ఈస్టర్న్ ఫిలాసఫీకి దగ్గరగా ఆర్ట్స్, మ్యూజిక్, ఇదంతా రైట్ హెమిస్ఫియర్. ఫర్ సమ్ రీజన్ మేబీ త్రూ అవుట్ ద వరల్డ్, మోర్ సో ఇన్ ద వెస్ట్. అఫ్ కోర్స్ రైట్ అండ్ లెఫ్ట్ హెమిస్ఫియర్స్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ కోఆర్డినేషన్ అండ్ దే విల్ బి వర్కింగ్. లెఫ్ట్ హెమిస్ఫియర్ యూసేజ్ బాగా ఎక్కువైపోయి రైట్ హెమిస్ఫియర్ని సప్రెస్ చేస్తారు. ఇది ఈవెన్ చైల్డ్హుడ్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు మేము చైల్డ్హుడ్లో స్కూల్కి పోయే ముందు అందరూ కలిసిపోయేవాళ్ళం, నడిచిపోయేవాళ్ళం ఎంత దూరం ఉండే కూడా. స్కూల్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో ఎప్పుడో 6:30, 7 దాకా ఆడుకొని వచ్చేవాళ్ళం. సండేస్ అక్కడంతా ఆ వీధిలో ఎవరు ఎంత ఉంటారో వాళ్ళతో ఆడుకునేవాళ్ళము, తిరిగేవాళ్ళం. ద సేమ్ థింగ్ నౌ ఇఫ్ యూ టేక్ ఎనీ చైల్డ్, రీజన్స్ మే బి మెనీ థింగ్స్. దే విల్ గో టు ద స్కూల్ మోస్ట్లీ బై సమ్ వెహికల్, కారో, బస్సో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. ఈవినింగ్ వచ్చిన వెంటనే ట్యూషన్, homework. There is no interaction with human beings. Everything is focused on only one thing. ఈ ఎడ్యుకేషన్ ఎట్లా క్రాక్ చేయాలి, ఫోకస్ చిన్నప్పటి నుంచే. తర్వాత అది చేస్తే నీకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే నువ్వు డబ్బులు బాగా సంపాదిస్తావు, అంత ఓకే, అది అవసరం. డబ్బులు లేకపోతే మనం బతకలేం. బట్ వాట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్,
నువ్వు అంత పెద్ద అయిన తర్వాత యు ఆర్ యూస్లెస్ ఫర్ ద ఫ్యామిలీ అనుకోండి. ఆ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ అన్నీ ఎందుకు? యూస్లెస్ ఫర్ ది సొసైటీ అనుకోండి, డెట్రిమెంటల్ టు ద సొసైటీ ఎందుకు అటువంటి చైల్డ్? దాని గురించి ఎక్కడో మనం ఆలోచించడం పూర్తిగా తగ్గిపోయింది. రైట్ బ్రెయిన్ అంతా ఆల్మోస్ట్ సప్రెస్డ్. ఇప్పుడు ఎంతమంది చిల్డ్రన్కి ఎక్సెప్ట్ ఎక్కడో ఇన్ గ్యాప్స్ కాకపోతే అట్లీస్ట్ పావర్టీ ఉంటే కూడా అప్పుడు ద ఓన్లీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మింగ్లింగ్ విత్ పీపుల్ ఈజ్ గోయింగ్ టు ద గ్రౌండ్ ప్లేయింగ్, ఎవరింటికన్నా పోయి ఆడడం, అది ఉండేది. కొందరు ఆర్ట్ ఇటువంటివి చేసేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రియేటివిటీ అవన్నీ ఉండేది. ఇప్పుడు దట్ పార్ట్ ఆఫ్ అవర్ హోల్ లైఫ్ ఈజ్ రాబ్డ్ ఆర్ టేకన్ అవే. మీరు చెప్పారు కదా హస్బెండ్స్ రోల్ ఉందని తెలియదు అని, కరెక్టే. కొందరితో మాట్లాడేటప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద మెన్ దే థింక్ దే ఆర్ బిజీ. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దే థింక్ దే ఆర్ బిజీ. దే మే బీ బిజీ. ఇప్పుడు మనకి ఇష్టమైన సినిమా ఏదన్నా పోవాలి అని అంటే ఎంత బిజీగా ఉన్నా ఎట్లయినా పోతాం కదా. టికెట్ దొరకకపోతే బ్లాక్లో తీసుకుంటాం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కదా. ఫాదర్ హ్యాస్ గాట్ అన్ ఈక్వల్ రోల్ ఫర్ ద చైల్డ్. మోర్ దెన్ 40 to 50% చైల్డ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను చెప్పేది కాదు ఇది. ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ scientifically. The interaction of the father with the mother gives security to the child. ఫాదర్ ఏమి పట్టించుకోకుండా తిరుగుతా ఉన్నాడు అనుకోండి, ఓకే, హీ మే లవ్, హిస్ జాబ్ మే బీ సచ్ దట్ హీ మే నాట్ బీ ఏబుల్ టు స్పెండ్ టైం, అవన్నీ ఉన్నాయి. అట్లా చేయగలిగిన వాళ్ళు కూడా మెనీ టైమ్స్ ఐ సీ పీపుల్ హు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, ఏం చేస్తున్నారు మీరు మీ వైఫ్తో పాటు ఆ వీడియోస్ చూస్తున్నారా? అదేదో మనకు సంబంధం లేని విషయంలాగా ఫేస్ చూడగానే బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది. దానికి సంబంధించిన బుక్ చదువుతున్నారా అంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఐ విల్ నో, నాకు సంబంధం లేనిది. సరే, మీ వర్కింగ్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9 to ఈవినింగ్ 8 or 9, లేకపోతే ఏదో ఒక టైమింగ్ చెప్తారు. వీక్లో ఎన్ని డేస్ పని చేస్తారు? 5 days. చాలామంది ఈ పెద్ద జాబ్స్ ఉండేవాళ్ళం. సో దెన్ యు ఆర్ ఫ్రీ 2 days, సాటర్డే అండ్ సండే ఆర్ హాలిడేస్ ఫర్ యూ. వై కాంట్ యూ డివోట్ అంటే సమాధానం ఉండదు. అంటే ఇప్పుడు మనం మెడిసిన్ చేయాలన్నా, ఐఐటి చేయాలన్నా చిన్నప్పటి నుంచి 2nd class 3rd classలో నుంచి ఏదేదో చూసి చేస్తున్నాం కదా. టు ప్రొడ్యూస్ ఏ చైల్డ్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? గ్రేట్ చైల్డ్ రావాలి నాకు కోరికుంటే సరిపోతుందా? ఏం చేయాలని తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఈ మీటింగ్స్ ఇవన్నీ గత 25 yearsగా చేస్తున్నాం. మొదట్లో ఇక్కడికి రావడానికి కూడా ఓపిక ఉండేది కాదు, మాకు అర్థమయ్యేది కాదు ఇది ఎవరు అవసరం, మన అవసరమా వాళ్ళ అవసరమా అని. సో యాక్టివిటీకి రాండి, ఇవన్నీ చేయండి అంటే వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ దే థింక్ ఇట్ ఈస్ ఫర్ అవర్ సైక్. ఇగ్నోరెన్స్ అట్ హైట్. ఇప్పుడు ఎలా ఉండాలి? ఏదన్నా ఒక విషయము, నేను మంచి మదర్ కావాలంటే ఏం చేయాలి, నాకు ఇటువంటి బిడ్డ రావాలంటే నేను ఏం చేయాలి, ఫాదర్ కూడా నా రోల్ ఏంటి అని పేషెంట్ సైడ్ నుంచి ఉండాలి. అది ఉండే అవకాశం లేదు. సొసైటీని చూస్తున్నాం కాబట్టి అవర్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీస్లోనే ఎక్కువ ఉంటాం. అన్లెస్ ఏదో డిటర్మిన్డ్గా ఒక డెసిషన్ తీసుకొని
ఇట్లా ఒక మంచి చైల్డ్ని ప్రొడ్యూస్ చేయాలి. కాంట్రా చాలామంది ఉన్నారు, ఫాదర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్, గ్రాండ్ ఫాదర్స్ హూ ఆర్ మచ్ మోర్ ఇన్వాల్వ్డ్. ఒక పేషెంట్ 4-5 months బ్యాక్ డెలివరీ అయింది. ఆమెతో ఎప్పుడు వాళ్ళ ఫాదరే వచ్చారు, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ. డెలివరీ అయింది, మేమేమేం చెప్తామో ఆమె కాదు ఆయన కూడా చేసేవాడు. ఏమి మీరు యూజువల్గా హాస్పిటల్కి మదర్తో, వాళ్ళ మదర్ కానీ మదర్లా కానీ ఎవరో లేడీస్ వస్తారు, మీరు వస్తున్నారు ఏంటంటే, నేను నా బిడ్డ అదే కడుపులో ఉండేటప్పుడు మా వైఫ్కి జాబ్ వల్ల నేను పెద్ద టైం ఇవ్వలేకపోయాను, నవ్ ఐ వాంట్ టు డూ ఇట్. సో ఇప్పుడు మామూలుగా కొన్ని డబ్బుతో వెలకట్టలేని విషయాలలో ఏంటంటే, ఒక మంచి బిడ్డని కన్నప్పుడు తల్లిదండ్రులకు వచ్చే ఆనందం. ఇప్పుడు రీసెంట్గా పాస్ట్లో అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు, వాళ్ళ ఫాదరు మదరు బతుకున్నప్పుడు ఆయన గురించి ఎట్లా ఫీల్ అయి ఉంటారు. మనకు కూడా అటువంటి పిల్లలు కావాలని మనం అనుకోవడం తప్పు కాదు. అన్నీ అనుకుంటేనే కావు, చేసినప్పుడు అవుతుంది. సో ఈ లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్స్ వచ్చేసిన తర్వాత యూ వాంట్ టు సీ చాలా విషయాల్లో మనకు అర్థమే కాదు. అంటే హోలిస్టిక్గా చూసేటప్పుడు ఇప్పుడు బ్యూటీ సెలూన్స్ ఉన్నాయి. ఒకప్పుడు నాకు తెలిసి ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అంటే వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మ్యారేజ్కి పోయే వాళ్ళందరూ కూడా చేసుకొని పోతున్నారు. ఇట్ ఈస్ $1 billion ఇండస్ట్రీ. అది అంత బాగా డెవలప్ అయినప్పుడు ఒక మంచి బిడ్డను కనడానికి ఎఫర్ట్ పెట్టేదానికి మనం ఆలోచించటం లేదంటే అర్థం ఏంటి? వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫోకస్డ్ ఇన్ దట్. అవర్ ఫోకస్ ఈజ్ మై సెల్ఫ్, అండ్ మై సెల్ఫ్ ఈజ్ ద వరల్డ్ అండ్ అరౌండ్ ఇట్. నేను, నాది, నా చుట్టే ప్రపంచం. సో ఇది ఉన్నప్పుడు చాలా అన్రెస్ట్ ఉంటుంది, సొసైటీలో అన్రెస్ట్ ఉంటుంది, ఫ్యామిలీలో అన్రెస్ట్ ఉంటుంది. సో మెనీ థింగ్స్ మనం అనుకుంటాం. ఏది తప్పు రైట్ అని చెప్పడానికి నేను రాలేదు. హ్యూమన్ బిహేవియర్ అండ్ థింకింగ్ చేంజ్ అయినప్పుడు డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎస్పెషలీ ఇన్ ద వెస్ట్, మేబీ ఇన్ ఇండియా ఆల్సో. అంతకుముందు మన తల్లిదండ్రులు గైడ్ చేసేవాళ్ళు, దేవర్ రోల్ మోడల్స్. వాళ్ళు చేసేది చూసి నేర్చుకునేవాళ్ళు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఇది చదువనో చెప్పడము, తర్వాత నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పడము, పెళ్లి చేయడం. దెర్ ఇస్ అ హ్యూజ్ గ్రూప్ నౌ ఇన్ ద వరల్డ్ వేర్ దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. చేసుకోకపోతే ఏమి? వెస్ట్లో అంత ప్రాబ్లము ఏంటంటే they have an aging population, number of children are less. పనిచేసే వాళ్ళు తగ్గిపోయి అందరు ముసలోళ్ళు ఉంటే ఆ కంట్రీ ఎట్లా సర్వైవ్ అవుతుంది? వెన్ యూ గో అగెయిన్స్ట్ నేచర్, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయాల్సి. దట్స్ ద రీజన్ వై దే వాంట్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. There are countries in the world where the fertility rate, birth rate has come down. వాళ్ళంతా another 20-30 years వాడికి ఎవరు ఉండరు హెల్ప్ చేయడానికి. మనుషులు ఉంటే కదా ఫస్ట్. కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అని ఎవరు అనుకున్నా, నేచర్ డజంట్ లీవ్ యూ. దాని కాన్సిక్వెన్సెస్కు వీ హ్యావ్ టు పే. సో ఈ ట్రెండ్ కొద్దిగైనా
మన లిమిటేషన్స్లో మనం రివర్స్ చేయాలి అంటే మన వరకు మన పిల్లలన్నా బాగుండాలి, సొసైటీ గురించి అనకపోయినా. మీ చైల్డ్లో ఎప్పుడు ఎన్ని రోజులు అయింది ఇప్పటికి డెలివరీ అయ్యి? 15 days సార్. 15 days. సో ఏమేమి చూస్తున్నారు మీరు చెప్పినవి? ప్రతిదీ సార్, అంటే నేను ఏమైతే చెప్పాను ఇలా ఉండాలి, ఏడవకూడదు, నేను చెప్పినప్పుడు నా మాటలు వింటుంది, ఇట్లా ఏడుస్తుంటాయి, క్రాంకీ 2 days 1 day ఫీవర్ వచ్చింది, క్రాంకీగా ఉండింది. సో చెప్పాను ఇట్లా ఉండకూడదు, నైట్ టైం పడుకోవాలి. ఫస్ట్ 2 days 3 days నైట్ టైం బాగా ఏడ్చింది. సో నేను చెప్పాను ఇది నైట్ టైం, ఇది ఏడవకూడదు, పడుకోవాలి అని చెప్పాను. ఆకలి ఉన్నప్పుడే ఏడవాలి, యూరిన్కి వాటికి పోయినప్పుడే సిగ్నల్ ఇవ్వాలి, సో బాగా ఫీడ్ చేసుకోవాలి అంతా చెప్తుంది. వింటుంది, సాంగ్స్ వింటుంది. నేనైతే ఏమి సాంగ్స్ విన్నాను. నేను 9 months వరకు ఏ మూవీ చూడలేదు, ఓన్లీ సాంగ్స్ కానీ అవన్నీ మంచిగా చేశాను, అవన్నీ చూస్తుంది సార్. సో చైల్డ్ అర్థం చేసుకుంటుందని మీకు ఎట్లా తెలుస్తుంది? బట్ అది నన్ను అది ఏడుస్తుంటే నేను మాట్లాడుతుంటే అది కామ్ అయిపోతుంది, అది నన్ను ఐ కాంటాక్ట్ చేస్తుంటే నన్ను చూస్తూ ఇట్లా వింటుంది. సో నా వాయిస్ని రికగ్నైజ్ చేస్తుంది అది నన్ను. మా హస్బెండ్ వాయిస్ కూడా రోజు వస్తారు మమ్మీ హౌస్కి. సో ఈవినింగ్ రాగానే బయట నుంచి పిలుస్తూ వస్తారు, ఏడుస్తుంటే కూడా ఒకసారి కామ్గా ఇట్లా చూస్తుంది. సో రికగ్నైజ్ చేస్తుంది అది వాయిస్, యా మై ఫాదర్ అని చెప్పి. ప్రెగ్నెన్సీ నుంచి విన్న వాయిస్. సో అదే సో హస్బెండ్ ఎప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ వచ్చారు, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం బ్రేక్ టైంలో మాట్లాడేవాళ్ళు బేబీ టాక్. నైట్ టైం కూడా మేము ఇట్లా 20 minutes 25 minutes ఇట్లా సాంగ్స్ వింటూ కానీ బ్రెయిన్ పజిల్స్ గేమ్స్ సాల్వ్ చేయడం కానీ బాగా హెల్ప్ చేశారు మా హస్బెండ్ కూడా. ప్రతి ఒక్కటి దాంట్లో ఇట్లా పజిల్స్ సాల్వ్ చేసేవాళ్ళము, ప్రతిదీ యాక్టివిటీలో చేశారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కర్తవ్యం ఏమిటంటే అట్లీస్ట్ మనమన్నా బాగుండాలి అని అంటే మన హెల్త్ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, దానికి ఏం చేయాలని తెలుసుకోవాలి. సో జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక పేషెంట్తో మాట్లాడేటప్పుడు ఏమేమి యాక్టివిటీస్ మీరు చేస్తారంటే ఏదో చెప్తూ నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తాను. ఏం వీడియోస్ చూస్తారు అంటే అదే ప్రెగ్నెన్సీ గురించి డౌట్ వస్తే నేను చూస్తాను, డెలివరీ ఎట్లా అవుతుంది చూస్తాను, సర్జరీ ఎట్లా అవుతుంది చూస్తాను. అంతలోపల హస్బెండ్ పక్క నుండి చెప్తాను, అవన్నీ చూసి భయపడుతుంది సార్. సో కాబట్టి ఏది అవసరమో అది చూడాలి. అంటే యూ గో టు ఎనీ సైట్ అండ్ ఇఫ్ యూ ట్రై టు సీ ఇట్, దట్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్. ఇక్కడ ఈ వీడియోస్ ఉన్నాయి కదా మరి చూడొచ్చు అని అంటే ఎప్పుడు చూస్తామంటే టైం ఉన్నప్పుడు చూస్తాను. షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్ అండ్ షీ సేస్ టైం ఉన్నప్పుడు చూస్తాను, కామెంట్ చేయడం కానీ కాదు. See, anything which is not scheduled will never happen. ఈరోజు మనం 11 o'clockకి చూడాలి అని మనం పెట్టుకుంటే చూడలేకపోతే కూడా అయ్యో చూడలేదు ఎప్పుడో ఒకప్పుడు కవర్ చేయాలని ఉంటుంది. టైం ఉన్నప్పుడు చూడాలి అని అంటే ఎప్పుడూ ఉండదు మనకి, ఎవరో వచ్చారు ఎవరో మాట్లాడారు. ఇక్కడ వాళ్ళు స్టాఫ్ హెల్ప్ చేస్తారు. ప్రెసెంట్ ఇలా వీడియోస్ చూడండి, ఈ నెంబర్ వీడియోస్ చూడండి. యాక్టివిటీస్కి వస్తే వాళ్ళు మనకి చెప్తారు ఇలా ఈ వీడియో యూస్ఫుల్, ఇది వినండి. డైట్కి వచ్చినప్పుడు డైట్ వాళ్ళు చెప్తారు, ఇలాంటి వీడియోస్ చూడండి మేడం అని చెప్పి. ప్రతి ఒక్క నార్మల్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ టాక్ టు బేబీ కానీ ప్రతి ఒక్క వీడియోస్ వాళ్ళు ఒక చార్ట్లో రాసిచ్చేవాళ్ళు, పలానా వీడియో ఇవి చూడండి అని చెప్పి చెప్పేవాళ్ళు మీ స్టాఫ్. సో ప్రతి ఒక్క టైం పెట్టుకొని మేబీ ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా వినేదాన్ని. ప్రతిదీ ఒకటి మిస్ చేయకుండా విన్నాను. ఫస్ట్ టైం 3rd month 4th month వచ్చినప్పుడు మీ దగ్గర కన్సల్ట్ అయ్యాను, మీరు కూడా ఒకసారి చూశారు, అంత అడిగారు ఏం చేస్తావు, ఏం బుక్స్ చదువుతావు. బుక్స్ కూడా చదివేదాన్ని నేను, టాక్ టు బేబీ మేడంది. మేడం ప్రతి ఒక్క వీడియో చూశాను. ఇంకేమైనా నాకు డౌట్స్ ఉంటే మేడం దగ్గర వచ్చినప్పుడు మేడం చెప్పేవాళ్ళు డైట్ గురించి కానీ దేనికైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ. నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్లో మేడం చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్రెగ్నెంట్ మదర్స్ నవడేస్ ఆర్ ఎంప్లాయిడ్, దే ఆర్ వర్కింగ్ ఉమెన్, మేబీ అరౌండ్ 50 to 60%. సో
ది జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ లాస్ట్. Yeah. వాళ్ళని చూసినప్పుడే ఫేస్ మనకు అర్థమవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఎ సెలిబ్రేషన్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. వెన్ దే ఆర్ అలోన్, భార్య భర్త ఉంటారు, ప్రెగ్నెన్సీ రాగానే సంతోషపడతారు. కానీ నెక్స్ట్ ఇమీడియట్గా అక్కడి నుంచి డెలివరీకి వెళ్ళిపోతుంది వాళ్ళ థాట్. డెలివరీ నాకు నార్మల్ అవుతుందా, సీజర్ అవుతుందా? ఎందుకంటే సీజర్ అయితే నేను ఎర్లీగా జాబ్కు పోలేను. డెలివరీ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? ఈ ఆలోచనలుగా ప్రెగ్నెన్సీ. బట్ సోషల్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ సచ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఐసోలేషన్. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అదేం పెద్ద సంగతి కాదు. ఎవరో పని చేస్తారు, ఫిజికల్గా హెల్ప్ ఉండేది, సైకలాజికల్గా కూడా హెల్ప్ ఉండేది. ఇక్కడ పుట్టిన తర్వాత స్నానం చేయించే దగ్గర నుంచి, చూసుకునే దగ్గర నుంచి లాట్ ఆఫ్ పీపుల్ ఉండేవాడు. నాకు అనిపిస్తుంది, సి basic things are also we are unable to give because of our social necessities and preoccupations. మామూలుగా మనుషులు ఒక్కరు తప్పించి ఈ భూమి మీద మిగతా అన్ని క్రీచర్స్, జంతువులన్నీ దే డూ దర్ జాబ్ వెల్ యాజ్ మదర్స్. ఎందుకంటే అడ్వకేటెడ్ ఫీడింగ్ ఈజ్ ఫర్ అబౌట్ 18 months to 2 years. 6th month దాకా అబ్సల్యూట్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆర్ ఎనీథింగ్ టు ది చైల్డ్. అంటే మదర్స్ మిల్క్ ఈస్ ఎనఫ్ యాజ్ న్యూట్రిషన్, యాజ్ ఫ్లూయిడ్, ఎవ్రీథింగ్. యూజువల్గా 6 months తర్వాతే సప్లిమెంటరీ ఫీడ్స్ ఇస్తాం. సప్లిమెంటరీ ఫీడ్స్ ఇస్తుండేటప్పుడు కూడా మదర్స్ ఫీడింగ్ విల్ కంటిన్యూ టిల్ అబౌట్ 1.5 to 2 years. ఇట్లా చేసేవాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉండేవాళ్ళు, ఏమి పని లేకుండా ఉండేవాళ్ళు తప్పించి మిగతా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు? సోషల్ చేంజెస్ అట్లా ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కట్ షార్ట్. మామూలుగా మెటర్నిటీ లీవ్ అంతకుముందు 3 months ఏదో ఉండేది, ఇప్పుడు 6 months చేశారు ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మదర్ని ఎట్లా ట్రీట్ చేస్తారు దాన్ని బట్టి ఆ కంట్రీస్ ప్రోగ్రెస్ ఉంది. యుఎస్ఏలో మా బ్రదర్ డాటరే, she had to join back after 15 days after delivery. అదే కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్లో మెటర్నిటీ లీవ్ ఈజ్ ఫర్ అబౌట్ 5 to 6 years స్పేస్డ్గా. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ కొన్ని ఇయర్స్ తీసుకోవచ్చు, వైల్ ది చైల్డ్ ఈజ్ గ్రోయింగ్ తీసుకోవచ్చు. ఏం వాళ్ళంతా తలకాయ లేకుండా కాదు కదా. చైల్డ్ డెవలప్మెంట్ లేకపోతే ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఆ ప్రొవిజన్స్ అన్నీ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చైల్డ్ న్యూట్రిషన్ ఎప్పుడైతే సఫర్ అవుతుందో, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో, ఫ్రీక్వెంట్గా దే హ్యావ్ టు గో టు ది హాస్పిటల్స్. రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, రికరెంట్ డయేరియాస్. దానికి వీఆర్ ప్రిపేర్డ్. హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి హెల్త్ లాస్ అయ్యి వీఆర్ హ్యాపీ అబౌట్. దాన్ని ప్రివెంట్ చేయడానికి బెటర్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ముందే చేస్తే టు ఎ లార్జర్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ అని తెలుసో తెలీదో అది మనం చేయడానికి కష్టంగా ఉంది. సో ఇవన్నీ చెప్పినా తీసుకోవడం కూడా కష్టమే.
అందువల్ల అట్లీస్ట్ మీ బోట వాళ్ళు చూసినప్పుడు విల్ బి హ్యాపీ యు ఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ వాట్ హ్యాస్ బీన్ సెడ్. మీరేం చెప్పారు, నేనేమి సినిమాలు చూడలేదు అని. సినిమాలు చూడడం తప్పని కాదు, దాంట్లో ఉండే కంటెంట్ క్రైమ్, వైలెన్స్, యాంగర్, జెలసీ, హేట్రెడ్ 80% ఇవే ఉంటాయి కంటెంట్. చైల్డ్ పాపం ఏంటి, ఇన్నోసెంట్. మదర్ ఏది చూస్తే, ఏది వింటే, ఏం చేస్తే అది తీసుకోవాల్సి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సబ్ కాన్షియస్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్ కూడా లేదు. అది అన్ఫార్చునేట్ థింగ్. చైల్డ్ అంటే ఏదో ఒక ఇనర్ట్ మెటీరియల్, దాని పాటికి అది ఉంది, మన పాటికి మనం ఉన్నాం అనేది కాదు. చైల్డ్ అవుట్ సైడ్ వరల్డ్ని చూస్తూ ఉంటుంది. ఎవరి ద్వారా అంటే మదర్. మీరు చూసేదే బేబీకి పోతుంది, మీరు వినేదే బేబీకి పోతుంది, మీరు తినేదే బేబీకి పోతుంది, మీరు పీల్చేదే పోతుంది, మీ థాట్స్ పోతాయి. కాబట్టి ఏ మదర్ అయినా ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా 9 months అయ్యే టైంకి పర్సనాలిటీని తయారు చేసేస్తారు. కాకపోతే ఫార్చునేట్గా ప్రిడామినెంట్గా గుడ్ థింగ్స్ ఉంటే వాళ్ళు లక్కీగా మంచి ఇంప్రెషన్స్తో వాళ్ళు బయటకు వస్తారు. అట్లా కాకుండా నవడేస్ వన్ మోర్ కల్ప్రిట్ ఈస్ యువర్ సెల్ ఫోన్. ప్రెగ్నెంట్ మదర్స్ కానీ, నాన్ ప్రెగ్నెంట్ మదర్స్ కానీ, నంబర్ ఆఫ్ అవర్స్ ఎనీ మదర్ ఈజ్ సీయింగ్, ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, 5 hours, 6 hours, 7 hours, 8 hours. దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనకు తెలియదు. డెలిటీరియస్ ఇన్ఫర్మేషన్ ఉంటే యు ఆర్ అన్నెసరీలీ లోడింగ్ యువర్ చైల్డ్ విత్ థింగ్స్ విచ్ ఆర్ అబ్నాక్షియస్. తీరా వాళ్ళు పుట్టి పెరిగి అంత అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవటం లేదు, వాడు గొడవ చేస్తున్నాడు అని అప్పుడు అనుకుంటే ఏం లాభం? There are certain factors under our control, beyond our control. స్కూల్కి పోయినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు ఏంది మనం చెప్పలేము. సొసైటీలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చెప్పలేము. కానీ మనము మన బేబీ మాత్రమే ఉన్నప్పుడు కూడా మనం సరిగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే మనం ఎట్లా? సో మదర్స్ అందరినీ జనరల్గా అడిగినప్పుడు చైల్డ్ ఎట్లా ఉండాలనుకుంటారంటే హెల్దీగా ఉండాలి, బాగుండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి, అంతవరకు చెప్పి పాస్ ఆగిపోతుంది. మంచి పర్సన్గా ఉండాలి అనే మాట మర్చిపోయాం. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడికైనా ఏ ఆర్గనైజేషన్కైనా వెళ్తారు అనుకోండి, మీరు వెళ్ళినప్పుడు మీరు చెప్పింది వినడము, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం బాగా ఉండాలనుకుంటారా, బాగా లేకుండా ఉండాలనుకుంటారా? బాగుండాలనుకుంటాం. మరి బాగుండాలంటే వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సో మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ ఎట్టున్నా పర్వాలే, కానీ మనకు అవసరమైనప్పుడు మనం పోయి మనకు కావాల్సి వచ్చినప్పుడు ఒక డాక్టర్ అయినా బాగా చేయాలి, ఇంజనీర్ అయినా బాగా చేయాలి, ఆఫీసర్ అయినా మంచిగా ఉండి రెస్పాండ్ కావాలి. బట్ మన ఓన్ చైల్డ్ ముందు మనవాడు బాగుండాలి, మన అమ్మాయి బాగుండాలి అని అనుకొని అదర్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది అవుతుందో కాదో వేరే విషయం. అందువల్ల ఏంటంటే ఇది మదర్హుడ్లో గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ ఏ చైల్డ్ హూమ్ యూ లైక్. మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి నెల్లూరులో ఎవ్రీ ఇయర్ మీ డాటర్ ప్రోగ్రెస్ చెప్పండి, ఎట్లా ఉంది, ఏం చేస్తుంది. ఎందుకంటే వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ప్రెగ్నెన్సీలో మీరేం చేశారు, 1 or 2 years తర్వాత ఎట్లుంది, 5 years తర్వాత ఎట్లుంది, 10 years తర్వాత ఎట్లుంది. డెఫినెట్గా మంచి సీడ్స్ వేశారు కదా. సీడ్స్ క్యాన్ బి రెక్టిఫైడ్ బట్ ట్రీస్ కెన్ నాట్. సో చాలామందిని చూసినప్పుడు మదర్స్ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళని, వాళ్ళ పిల్లల్లో దే ఆర్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్ ఇన్ దేర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో ఇది ఈ విషయము తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే
ప్రైమరీ బెనిఫిషియరీ మీరు, మీ ఫ్యామిలీ, ఆ తర్వాతే మిగతా. అందువల్ల మీరు బాగా చేశారు. సో ఐ కంగ్రాచులేట్. మీ పాపకు కూడా గుడ్ ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ. Thank you.